హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ హెయిర్ కట్‌తో మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి. మరి నేను చేసిన ఈ హెయిర్ కట్ చేసిన తర్వాత, చెయ్యక ముందు ఎలా ఉంది అన్నది ముందుగా ఒక్కసారి గమనించండి. ఈ మేడం గారికి హెయిర్ కట్ చేసేటప్పుడు బావుంటుంది. డ్రైయర్ పెట్టేటప్పుడు ఉంటుంది అసల స్టోరీ. అదేనండి. ఈ వెంట్రుకలొచ్చేసి చివర్లు మెలికలు తిరిగున్నాయి. చూసారు గదా! అలానే ఎంత కట్ చేయాలి అనని అడిగితే హెయిరు ఇదిగో 2 అంగుళం చేయించింది. ఇంత షార్ట్‌గా ఉన్న ఈ హెయిర్‌కి నేను గనక 2.5 అంగుళం గనక హెయిర్ కట్ చేశాననుకోండి, ఎంత షార్ట్ అనిపిస్తది తెలుసు కదా! అందుకని మీరు చెప్పినంత కాదు, ఈ హెయిర్‌కి తగ్గట్టుగా మీకు ఎలా అయితే బావుంటుందో దానికి తగ్గట్టుగా హెయిర్ కట్ చేస్తాను అని చెప్పాను. మీకు స్టార్టింగే చెప్పాను. హెయిర్ కట్ చేసేటప్పుడు బానే ఉంటుంది. డ్రైయర్ పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది అన్నది. ఆ చివర్లు గమనించారు గదా! ఒక పక్కకి మెలికలు తిరిగి, ఇంకోవైపు కొంచెం వంపుగా ఉండి ఇలా ఉన్నది. చూసారు గదా! వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వి, ఆ తర్వాత ఆ చివర, ఈ చివర చెంపల దగ్గర ఇంకొక్కసారి 1కి 2 సార్లు దువ్విన తర్వాతే ఇదిగో హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేశాను. ఎక్కడైతే హెయిరు సన్నగా ఉన్నదో అక్కడ దానికి తోడుగా కొంచెం మెలిక తిరిగున్నదో ఆ హెయిర్‌ని చూసుకొని గమనించి లైట్ యూ కట్ లాగా కాకుండా, అలానే డీప్ యూ కట్ లాగా కాకుండా మీడియంగా మధ్యస్థంగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ పైనుంచి కింద దాకా 1కి 2 సార్లు మంచిగా దువ్వాల్సిందేనండి. ఒకసారి కట్ చేసి సరిగ్గా కట్ చేశానులే పర్లేదులే అని అనుకోకుండా మళ్ళీ పైనుంచి ఇంకోసారి 1కి 2 సార్లు దువ్విన తర్వాత అప్పుడు మళ్ళీ ఎగుడు దిగుడుగా ఉన్న ఆ 2, 3 పీసులుంటాయి చూసారా? ఆ కొంచెం కట్ చేయాలి. అలానే కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 1కి 2 సార్లు మళ్ళీ దువ్వి ఎక్కడన్నా ఎక్స్‌ట్రా ఉందా లేదా అనేది గమనించుకున్న తర్వాతే ఆ! ఓకే. అనని చెప్పి అప్పుడు డ్రైయర్ పెట్టటానికి రెడీ అవ్వాలి. అదేనండి. ఒక హెయిర్ కట్ చేసేటప్పుడు కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. ఆ కష్టమేంటి, ఆ సుఖమేంటి అన్నది ఆల్రెడీ చేసే వాళ్ళకి తెలుస్తది. చేయించుకునే వాళ్ళకి అంతకన్నా తెలుస్తది. ఎందుకంటే చేయించుకున్న తర్వాత ఏముంది హెయిర్ కట్ అనంగానే అలా చేసేస్తాము. అలా అయిపోతుంది. అలా ఎళ్ళిపోతారు. ఆ తర్వాత చేయించుకున్న వాళ్ళకుంటుంది చూసారా కష్టం అంటే ఏంటో తెలుసా? ఆయిల్ పెట్టకూడదు. అంటే షార్ట్ హెయిర్‌గా ఉన్న వాళ్ళకి ఆయిల్ పెట్టకూడదు. పెడితే ఒక లుక్, పెట్టకపోతే ఇంకొక లుక్. అలానే ఆ క్లచ్ పెట్టుకునే విధానం వల్ల ఇంకొంచెం మంచిగా, అందంగా కనిపిస్తది. అలానే వేసుకున్న రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు ఈ పాప రబ్బర్ బ్యాండ్ వేస్తుందా? లేకపోతే క్లచ్ పెట్టుకుంటుందా? క్లిప్ పెట్టుకుంటుందా? అన్నది చూద్దామా? నేను చేసిన ఈ యూ కట్ అలా అని డీప్ యూ కట్ కాదు. అలా అని లైట్ యూ కట్ కాదు. కాకపోతే మనం క్లచ్ పెట్టుకునే దాన్ని బట్టి కొంచెం అంటే కొంచెం స్టెప్ కట్‌లా కనిపిస్తది. డీప్ యూ కట్ చేశామనుకోండి, ఇంకొంచెం డీప్ యూ కట్ గనక చేశామనుకోండి, పక్కాగా అలా చూస్తే ఇలా తెలిసిపోద్ది. ఆ క్లచ్ పెట్టుకునే విధానం వల్ల స్టెప్ కట్ లాగా ఉందే అని అనుకోవచ్చు. కానీ ఈ, ఈ మేడం గారికి ఈ హెయిర్‌కి లేయర్ కట్ అయితే చాలా అందంగా గూడా అనిపిస్తది. మొత్తానికి నేను జేసిన ఈ హెయిర్ కట్ లాస్ట్ దాకా చూసారనే అనుకుంటున్నాను. ఎలా ఉంది? సింపుల్‌గా 2 నిమిషాల అలా హెయిర్ కట్ చేశాను. ఇదిగో ఇలా దువ్వేసేసి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. కాకపోతే బ్యాండ్ గాని, క్లచ్ గాని, క్లిప్ గాని పెట్టుకునేటప్పుడు చూసుకొని మంచిగా పెట్టుకోవాలి. మళ్ళీ కొత్త వీడియోతో